హాయ్ హలో నమస్తే, నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో లాయర్ హిమబిందు గారు ఉన్నారు. మ్యామ్తో మాట్లాడేద్దాం. హలో మ్యామ్. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. మ్యామ్, ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ అనేవి మనం పర్చేస్ చేస్తూ ఉంటాం. ఇంట్లో వాడే వంట సామాన్ కానీ, అంటే ఎలక్ట్రికల్ మెషిన్స్, కుక్కర్ కానీ, లేదా యూనో డిఫరెంట్ ప్రోడక్ట్స్ మనం పర్చేస్ చేస్తూ ఉంటాం. అయితే అవి ఆన్లైన్లో పెట్టుకుంటే బై డిఫాల్ట్ మనకు అవి ఏమన్నా డ్యామేజ్తో రావడం, లేదా ఎక్కడికన్నా డైరెక్ట్గా షాప్కి వెళ్ళి మనం పర్చేస్ చేస్తే అక్కడ బాగానే ఉంటుంది, బట్ లోపల ఏదో ఇంటర్నల్ పీస్ అనేది డ్యామేజ్ అయ్యి అది మనం ఇంటికి వచ్చాక చెక్ చేసుకోవడం అవుతుంది. కానీ అక్కడి దాకా వెళ్తే వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వరు, లేదా కాల్ చేస్తే కస్టమర్ కేర్కి కాల్ చేస్తే అందులో కూడా వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వకపోతే లైక్ మనకి కన్జ్యూమర్ రైట్స్ ఏ విధంగా ఉంటాయి? ఓకే. సో ఇది చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది సఫర్ అవుతున్నారు డిఫెక్ట్స్ తోటి వచ్చిన ప్రొడక్ట్స్కి. ఎక్కడ వెళ్ళి కంప్లైంట్ చేయాలి అనేది చాలా మందికి తెలియదు కూడా. సో జనరల్గా ఏంటంటే కన్జ్యూమర్ అని అంటారు, అంటే మనం తీసుకుంటున్నాం, పర్చేస్ చేసుకుంటున్నాం. అది గూడ్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు. ఇప్పుడు గూడ్స్ అంటే ఇప్పుడు మన ప్రొడక్ట్స్, ఎనీ ప్రొడక్ట్, డ్రెస్సెస్ కానివ్వండి, మేకప్ సామాన్ కానివ్వండి, ఎనీథింగ్ కమ్స్ అండర్, ల్యాప్టాప్స్ కానివ్వండి, ఎనీథింగ్, ఫోన్స్ కమ్స్ అండర్ గూడ్స్. సర్వీసెస్ ఏంటంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి మనం సర్వీస్ తీసుకుంటాం, ట్రీట్మెంట్ తీసుకుంటాం. అలాగే బ్యూటీ పార్లర్కి వెళ్ళి మనం ఫేషియల్, పెడిక్యూర్ చేయించుకుంటాం, అది కూడా సర్వీసెస్. రెస్టారెంట్స్కి వెళ్తాము, ఫుడ్ తింటాము, అది కూడా సర్వీసెస్ కిందకి వస్తుంది. సో కన్స్యూమర్ ఎవరైతే గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ తీసుకుంటారో వాళ్ళని కన్స్యూమర్ అంటాం. సో ఈ కన్స్యూమర్ ఎలా పే చేస్తారు? ఇప్పుడు కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఒకటేసారి పే చేసి తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ అనుకోండి, ఒకటేసారి తీసుకుంటాం. కొంతమంది ఏంటి ఇన్స్టాల్మెంట్స్లో కొనుక్కుంటారు, దాన్ని డెఫర్డ్ పేమెంట్ అంటారు. కొంతమంది ఏంటి ఇప్పుడు హాఫ్ పేమెంట్ చేస్తాను, మళ్ళీ ప్రామిస్ చేస్తారనమాట, నెక్స్ట్ హాఫ్ కొన్ని 2 months కానీ 3 months కానీ తర్వాత పే చేస్తాను. ఇది కన్స్యూమర్ అనేది, అంటే ఇలా పేమెంట్ చేస్తారు. కన్స్యూమర్ అంటే ఎవరైతే కొనుక్కుంటారో, ఎవరైతే సర్వీసెస్ తీసుకుంటారో వాళ్ళని కన్స్యూమర్ అంటే. సో ఇక్కడ జనరల్గా ఏమవుతుంది అంటే వీళ్ళకి కోసం వచ్చిన యాక్ట్ పేరు కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనమాట, 2019. అంతకుముందు పాత యాక్ట్ని అమెండ్మెంట్ చేసి కొత్తగా యాక్ట్ చేస్తారు. ఎందుకంటే అంతకుముందు ఓన్లీ షాప్స్కి వెళ్ళి మనం తీసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు ఏమైందంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వచ్చాయి, లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా. సో వాళ్ళు ఏంటంటే మీడియం అనమాట, వాళ్ళకు మధ్యలో ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నారు టు కంబైన్, అంటే అందరినీ ఒక రిటైలర్స్, మ్యానుఫ్యాక్చరర్స్ని ఒక దగ్గర తీసుకురావడం, అలాగే కన్స్యూమర్స్ని ఒక దగ్గర తీసుకురావడం, వాళ్ళు మధ్యలో యాక్ట్ చేస్తున్నారు, ఒక ప్లాట్ఫామ్ లాగా ఉంటున్నారు. సో ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ త్రూ కొనుక్కుంటే ఎవరు, హూ ఈజ్ ది రెస్పాన్సిబుల్, ఈ ప్లాట్ఫామ్ వాళ్ళ లేకపోతే రిటైలర్స్ పెట్టిన వాళ్ళ అనే దాని గురించి. సో దాని గురించి కూడా రాశారనమాట. ఎవరైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్ త్రూ కొనుక్కుంటున్నారో ఈవెన్ ది ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ డిఫెక్ట్ అది. సో ఇక్కడ ఏమైందంటే మన దగ్గర 3 forums ఉన్నాయన్నమాట, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్. డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ఫోరం వచ్చేసి అప్ టు 50 lakhs. 50 lakhs వరకు మీరు ఏమైనా ప్రోడక్ట్ కొని దాంట్లో ఏమన్నా మీకు ఏమైనా డిఫెక్ట్ తెలిసింది అనుకోండి, లేదంటే ఏదైనా సర్వీసెస్ మీకు తప్పుగా అనిపించాయి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీఛార్జ్ చేయించుకుంటారు, ఫోన్ రీఛార్జ్, దాంట్లో కూడా మీకు ఏదైనా అన్యాయం జరిగింది అంటే మీకు కావాల్సిన అమౌంట్ రీఛార్జ్ కాకుండా తక్కువ అమౌంట్లో రీఛార్జ్ అయింది, దాని మీద కూడా మీరు కన్స్యూమర్ ఫోరంలో మీరు కంప్లైంట్ చేయొచ్చు. అది డిస్ట్రిక్ట్ లెవెల్ ఏంటంటే 50 lakhs వరకు, స్టేట్ లెవెల్ ఏంటంటే 50 lakhs నుంచి 2 crores వరకు, నేషనల్ లెవెల్ కమిషన్ ఫోరం ఏంటంటే అప్ టు 2 crores నుంచి అబోవ్. 2 crores నుంచి అబోవ్ ఎనీ ప్రోడక్ట్ కొనుక్కున్నా, ఎనీ సర్వీసెస్ తీసుకున్నా అక్కడ మీరు కంప్లైంట్ చేయొచ్చు. సో చాలామంది అనుకుంటారు ఇప్పుడు కన్స్యూమర్ ఫోరంలో కంప్లైంట్ చేశాము, అది కాస్ట్లీ ఉంటుందేమో, అంటే మేము కొన్న ప్రోడక్ట్ నార్మల్ ప్రైస్ కానీ అక్కడ ఛార్జెస్ ఎక్కువ పడతాయేమో అనేసి. అసలు కొన్నిటి వరకు అయితే అసలు జీరో ఫీ, జీరో పేమెంట్. కొన్ని ప్రోడక్ట్స్ అప్ టు సమ్ కాస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది, అది కూడా నామినల్ 200 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఎవరైనా ఎక్కడి నుంచి అయినా సరే మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు, లైక్ మా ప్రోడక్ట్ కానీ మా సర్వీసెస్లో కానీ డిఫెక్ట్ ఉంది అనేసి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆమెకి కేక్, షీ ఆర్డర్డ్ వెజిటేరియన్ కేక్, కానీ ఆమెకి నాన్ వెజిటేరియన్ కేక్ వచ్చింది. అంటే విత్ షీ సెడ్ స్పెసిఫిక్గా ఆమె చెప్పింది ఇన్స్ట్రక్షన్స్, నాకు ఎగ్లెస్ కేక్ కావాలి అనేసి, కానీ ఆమెకి ఎగ్ కేక్ వచ్చింది. సో వెంటనే వాళ్ళు కంప్లైంట్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు, మేము సారీ బై మిస్టేక్ అది ఎక్స్చేంజ్ అయిపోయినట్టుంది మీది,
మీకు ఎగ్ వచ్చినట్టుంది అనేసి. సో దెన్ షీ ఆస్క్ ఫర్ ది రీప్లేస్మెంట్ ఆర్ రిఫండ్ హర్ మనీ. దానికి వాళ్ళు రెస్పాన్స్ చేయలేదన్నమాట. తన ఈమెయిల్స్ కూడా పంపించింది, నా మనీ రిఫండ్ చేయండి అనేసి, బట్ వాళ్ళు రెస్పాండ్ కాలేదు. సో వాట్ షీ డిడ్, షీ కంప్లైంట్ ఫర్ ది కన్స్యూమర్ ఫోరం. వెంటనే వాళ్ళకి ఎవరైతే బేకరీ ఉన్నారో వాళ్ళ మీద కంప్లైంట్ పాస్ అయిపోయింది. వాళ్ళకి మళ్ళీ రిఫండ్ అమౌంట్ ప్లస్ ఫైన్. ఇప్పుడు ఈమె మెంటల్ ట్రామానే కదా, ఇప్పుడు వాళ్ళు వెజిటేరియన్స్, ప్యూర్ వెజిటేరియన్స్ అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఆ రోజు తెలియకుండా వాళ్ళు ఎగ్ కన్స్యూమ్ చేశారు. ప్లస్ తను ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, నాకు ఎగ్లేసే కావాలని. సో షీ హాస్ అండర్గోన్ మెంటల్ ట్రామా. ప్లస్ ఆ మెంటల్ ట్రామాకి డ్యామేజెస్ ఇస్తుంది కోర్టు. అలాగే ఇప్పుడు ఈమె ఫైల్ చేసింది కదా, దానికి ఎంత ఖర్చు అయిందో అదర్ పార్టీయే పే చేయాలన్నమాట. ఏ బేకరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళే పే చేయాలి. సో చాలా మంది అనుకుంటారు, అయ్యో మాకు రాదేమో, మాకు ఏమంటారు జస్టిస్ జరగదేమో, చాలా లెందీ ప్రాసెస్, అలా జస్టిస్ జరగదేమో అని సగం మంది అసలు కంప్లైంట్ చేయడమే మానేస్తారు. దే విల్ ఈజీలీ కాంప్రమైజ్. పోతే పోనీలే అనేసి. కానీ పోతే పోనీ కాదు, ఎందుకంటే ఈ రోజు మీకు జరిగింది రేపు ఇంకొకరికి జరగవచ్చు. అలానే మనం ఏమో అంటే వాళ్ళకి, ఈ బేకరీ వాళ్ళకి కానీ ఎవరైనా రిటైలర్స్ కానీ షాప్స్ కానివ్వండి, కస్టమర్ కంప్లైంట్ చేయకపోతే వాళ్ళు టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసేసుకొని ఇలాంటివి ఇంకా డిఫెక్ట్స్ ఉన్న ప్రోడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ ఇస్తుంటారు. సో అందుకే ఈ యాక్ట్ కేవలం కన్స్యూమర్స్ కోసమే వచ్చింది. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే అదర్ పార్టీ వాళ్ళు రారు కోర్టుకి. కొంతమంది పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళు రారు. సో అప్పుడు కోర్ట్ ఏం చేస్తుంది అంటే, బేస్డ్ ఆన్ ది మెరిట్స్ ఆఫ్ ది కేస్, అంటే నిజంగానే వీళ్ళకి ఇన్జస్టిస్ జరిగిందని చెప్పి ఎక్స్ పార్టీ ఆర్డర్ ఇచ్చేస్తుంది. అంటే వాళ్ళు రాకపోయినా పర్వాలేదు, అదర్ పార్టీ ఎవరైతే ప్లేంటిఫ్ ఉన్నారో, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళకి కేసు మీద మెరిట్స్ ఉన్నాయని చెప్పేసి కోర్టు వాళ్ళకి అంటే చూస్తుంది ఫస్ట్, నిజంగా వీళ్ళకి ఇన్జస్టిస్ జరిగిందా లేదా అనేసి. అప్పుడు ఫోరమ్ వాళ్ళకి ఇచ్చేస్తుంది, ఎక్స్ పార్టీ ఆర్డర్ ఇచ్చేస్తుంది అనమాట. ఓకే, నేను గూగుల్లోనే ఎక్కడో చూసాను మ్యామ్, కన్స్యూమర్ రైట్స్ దానికోసం లైక్ ఏదో లింక్ ఉంది లైక్ గూగుల్లో సపరేట్గా, లైక్ వీ కెన్ కంప్లైంట్ ఆన్లైన్. సో ఆన్లైన్లో చాలా మంది ఏమనుకుంటారు అంటే, ఎక్కడైతే కొన్నామో అదే జ్యూరిస్డిక్షన్ కిందకి వెళ్తుందేమో అనేసి. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో అలా ఉండేది, ఎక్కడైతే కొన్నామో, కానీ ఇప్పుడు అలా ఏం లేదు. ఆన్లైన్లో మనం కంప్లైంట్ చేసుకోవచ్చు. ఈ దాఖీల్ అని ఉంటుంది, ఈ దాఖీల్, అలాగే consumerforum.government.in అనేసి అలాంటి వెబ్సైట్స్లో వెళ్ళేసి డైరెక్ట్గా మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ పెట్టాలి, లైక్ బిల్, మీరు ఎప్పుడు కొన్నారు, ఎంత కొన్నారు, ఎన్ని కొన్నారు, ఆ బిల్ పెట్టాలి. ప్లస్ మీరేమైనా కంప్లైంట్ రేస్ చేశారా, ఈమెయిల్ పెట్టారా, ఆ ఈమెయిల్ కూడా మీరు ఒక డాక్యుమెంట్స్ అక్కడ చూపిస్తుంది అనమాట, ఎక్కడెక్కడ డాక్యుమెంట్స్ పెట్టాలో ఆ డాక్యుమెంట్స్ అని పెట్టేసి దానికి కావాల్సిన ఫీజు అడుగు చెప్తుంది. అది ఆ ఫీజు పే చేసేస్తే మీ కంప్లైంట్ రిజిస్టర్ అయిపోతుంది. వెంటనే మనకి ఆన్సర్ కూడా వస్తుంది అనమాట. మనకి నోటీస్, వాళ్ళకి అదర్ పార్టీ వాళ్ళకి నోటీస్ కూడా పంపిస్తారు. సో మీ సో ప్రోడక్ట్ మీద సో కంప్లైంట్ వచ్చింది అనేసి. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. అంతకుముందు ఏంటంటే, మేము ఎక్కడో మహారాష్ట్రలో కొన్నాము, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసింది, మేము ఎక్కడ కంప్లైంట్ చేయాలి, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ కంప్లైంట్ చేసుకోవచ్చు, త్రూ ఆన్లైన్ ఎక్కడ చేసుకోవచ్చు. ప్లస్ అలాగే మీకు రిజల్ట్స్ కూడా మీకు వెంటనే వస్తుంది. ఇది పెద్ద ప్రొలాంగ్ ప్రాసెస్ ఏం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్కి వెళ్తారు, ఫుడ్లో ఏదో పురుగో ఏదో ఇప్పుడు అన్నీ వస్తున్నాయి, చాలా మంది అడ్జస్ట్ అయిపోతారు, పోనీ పక్కన పడేసి మేనేజర్స్ తోటి గొడవ పెట్టుకుంటారు, మర్చిపోతారు. కంప్లైంట్ చేయకపోతే వాళ్ళు ఎలా రెక్టిఫై చేస్తారు అది రెస్టారెంట్స్. అలాగే మిగతా రెస్టారెంట్స్ కూడా ఒక భయం కలగాలి, ఓకే కోర్టులోకి వెళ్తే, కన్స్యూమర్ కోర్టులోకి వెళ్తే ఫైన్ పడుతుంది అనేసి. సో ఫస్ట్ కంప్లైంట్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే తెలియాలి అవతల ఎవరైతే ఉన్నారో, రెస్టారెంట్ కానివ్వండి, రిటైలర్స్ కానివ్వండి, ఓకే మనం డిఫెక్ట్ ఇస్తున్నాము, ఇలా ఉంటుంది అనేసి. సో కంప్లైంట్ చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక థియేటర్లో అతను హ్యాండిక్యాప్ అనమాట. సో ఆ థియేటర్లో లిఫ్ట్ ఫస్ట్ ఫ్లోరే స్క్రీన్, సో లిఫ్ట్ లేదు, ఓన్లీ స్టెప్స్ త్రూ వెళ్ళాలి. ఈ హ్యాండిక్యాప్ పర్సన్ ఎలా వెళ్తారు, వాళ్ళకి పేమెంట్ కూడా ఇలా లేదనమాట, ఓన్లీ స్టెప్స్ ఉన్నాయి. ఈ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఎలా వెళ్తాడు, టికెట్ కొనుక్కున్నాడు, ఎలా వెళ్తాడు సినిమాకి, ఎలా చూస్తాడు. సో అక్కడ ఆ థియేటర్ ఓనరు లిఫ్ట్ కట్టలేదు, ప్లస్ పేమెంట్ ఇవ్వలేదు. సో అప్పుడు కోర్టు ఆ థియేటర్ మీద ఏమంటారు ఫైన్ వేసింది, నువ్వు వెంటనే పేమెంట్ కట్టాలి, లిఫ్ట్ పెట్టాలి. ఎందుకంటే కన్స్యూమర్ వస్తున్నారు, కస్టమర్ వస్తున్నారు మూవీ చూడడానికి, కానీ నువ్వు అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు వస్తారు, వాళ్ళు ఎలా చూస్తారు అంటే వాళ్ళు ఎంజాయ్ చేయకూడదు ఆ మూవీ. సో అందరూ కాళ్ళతో ఉన్న వాళ్ళే వస్తారు ఆ మూవీకి అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి, అలాగే ఫైన్ చేసింది. అలాగే
కట్టమంది మళ్ళీ లిఫ్ట్ కట్టాలి, నువ్వు పేమెంట్ కట్టాలి అనేసి. ఓకే. సో ఇలా ఎలా తెలిసాయి మనకి? ఇలా కేసులు వాళ్ళు కంప్లైంట్ చేస్తేనే మనకి తెలిసాయి. సో ఎనీ కన్స్యూమర్ వాళ్ళకి వాళ్ళ ప్రొడక్ట్స్ కానివ్వండి, సర్వీసెస్లో కానివ్వండి, ఎటువంటి డిఫెక్ట్ కనిపించిన చిన్నదైనా పెద్దదైనా మీరు కంపల్సరీ ఫైల్ చేయాల్సిందే. ఇప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వాళ్ళ డ్యూటీ ఏంటంటే ప్రతిదీ ఇవ్వాలి వాళ్ళ ఇన్ఫర్మేషన్. మీ దాంట్లో ఒక డిఫెక్ట్ వచ్చింది, మీరు ఎవరిని అప్రోచ్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ ఇస్తున్నాం, ల్యాప్టాప్తో పాటు మీకు ఎటువంటి యాక్సెసరీస్ వస్తున్నాయి. ఫోన్ ఇస్తున్నాం, ఫోన్తో పాటు ఎటువంటి యాక్సెసరీస్ వస్తున్నాయి. ఒకవేళ మీకు డిఫెక్టివ్ పీస్ వస్తే మీరు ఎవరికి కంప్లైంట్ చేయాలి? మాకు కంప్లైంట్ చేయాలా, లేకుంటే ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారో వాళ్ళ కంప్లైంట్ చేయాలా? ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్తో సహా ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే అది మళ్ళీ ఆన్లైన్ ప్లాట్ఫామ్దే తప్పు అనమాట. సో ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద కూడా మనం కంప్లైంట్ చేయొచ్చు, వాళ్ళ మీద కూడా ఫైన్ పడుతుంది. వాళ్ళు కూడా ఏదైనా మనకి డిఫెక్టివ్ పీస్ ఇస్తే రీప్లేస్మెంట్ ఇవ్వాల్సిందే వాళ్ళు. ఓకే. సో ఇది కన్స్యూమర్ రైట్స్. వెరీ వెల్ సెడ్ మ్యామ్, చాలా థ్యాంక్స్. ఎందుకంటే చాలా మందికి తెలుసు కంప్లైంట్, అరే నేను ఇంత కష్టపడి డబ్బులు సంపాదించి ఇది ఇంత ఇష్టంగా కొనుక్కున్న వస్తువుని అంత ఈజీగా వదులుకోలేక వాళ్ళ కోపం వచ్చి కంప్లైంట్ చేయాలనుకుంటారు. బట్ జడ్జ్మెంట్ అనేది మనకు త్వరగా రాకను, ఎందుకో వాళ్ళు ఎక్కడో నెగ్లిజెన్స్ అవుతుంది, సో దానివల్ల ఎందుకులే వచ్చింది అని మళ్ళీ వెంటనే కాంప్రమైజ్ అయిపోయి వెనక్కి వచ్చేస్తారు. అలా కాదు, ప్రతి రూపాయి న్యాయంగా వెళ్తుందా లేదా, వాళ్ళు ప్రతి రూపాయికి జడ్జ్మెంట్ జరుగుతుందా లేదా అని కూడా చూడడం చాలా ఇంపార్టెంట్. అండ్ అది చాలా చక్కగా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.